ఎడారిలో సెలయేర్లు. జనవరి 13. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమా 8:37. ఇది విజయం కంటే ఇంకా ఎక్కువైంది. ఇది ఎంత సంపూర్ణ విజయం అంటే మనం ఓటమిని, వినాశనాన్ని తప్పించుకోవటమేగాక మన శత్రువుల్ని తుడిచిపెట్టేసి విలువైన దూపుడు సొమ్ము చేజిక్కించుకొని అసలు ఈ యుద్ధం వచ్చినందుకు దేవునికి కృతజ్ఞత చెప్పేలా చేసే విజయం. మనం అత్యధిక విజయాన్ని ఎలా పొందగలం? మనకి వచ్చిన సంఘర్షణ ద్వారా మన విశ్వాసాన్ని కట్టుదిట్టం చేసి మన ఆత్మీయ వ్యక్తిత్వాన్ని స్థిరపరిచే ఆత్మీయ క్రమశిక్షణను ఈ పోరాటాల మూలంగా పొందగలగాలి. ఆత్మీయ జీవితంలో మనం వేళ్ళు పాతుకుని వర్ధిల్లాలంటే శోధన అవసరం. కొండలోయల్లో వీచే బలమైన గాలి ఆ కొండల్లో పెరిగే దేవదారు వృక్షాల వేళ్ళు లోతుగా పాతుకుపోవటానికి కారణమవుతుంది. మన ఆత్మీయ సంఘర్షణలు మన పాలిట అద్భుత ఆశీర్వాదాలు. మనకి బద్ధశత్రువని మనం అనుకునేది నిజానికి దాన్ని ఓడించటానికి మనకు శిక్షణ ఇస్తుందన్నమాట. పురాతన కాలంలో రుగియా ప్రాంతంలో ఒక నమ్మకం ఉండేది. వాళ్ళు ఎవరైనా శత్రువుని గెలిచినప్పుడల్లా గెలిచినవాడు తన చేతిలో ఓడిపోయిన వాడి బలాన్నంతటినీ తనలోకి పీల్చుకుంటాడట. ఈ విధంగా అతని తేజస్సు, శక్తి పెరుగుతాయట. అలానే మనం ఒక శోధనని విజయవంతంగా ఎదుర్కోగలిగితే మన ఆత్మబలం రెట్టింపు అవుతుంది. ఈ విధంగా మన శత్రువుని ఓడించటమే కాకుండా మన పక్షంగా దాని చేత పనిచేయించుకోవచ్చు. ఫిలిప్తీయుల భుజాల మీద ఎక్కడం గురించి యెషయా మాట్లాడుతాడు. యెషయా 11:14. ఈ ఫిలిప్తీయులు ఇజ్రాయేలీయుల బద్ధశత్రువులు. అయితే ఇక్కడ అంటున్న దాని ప్రకారం ఇజ్రాయేలీయులు వాళ్ళని జయించటమే కాకుండా తమకి ఇంకా మిగిలిన విజయాలు పొందటానికి వాహనాలుగా వాళ్ళని ఉపయోగించుకుంటారట. తెలివైన నావికుడు గాలివాటును బట్టి తెరచాపనెత్తి ఆ ప్రకృతి శక్తిని తనకు అనుకూలంగా వినియోగించుకోవటం లాంటిది ఇది. అలాగే జయాన్ని అనుగ్రహించే దేవుని కృప మూలంగా మన ఆత్మీయ జీవితాల్లో మనకి విరోధంగా అనిపించే వాటిని అనుకూలంగా మార్చుకోవటం మనకి సాధ్యమే. నాకు వ్యతిరేకంగా జరిగిన ఈ సంఘటనలు సువార్త వ్యాప్తి కోసమే జరిగాయి అని ప్రతిసారి చెప్తుండాలి. కడుపులో చల్ల కదలకుండా ప్రశాంతంగా బ్రతకగలగటం అనేది క్షేమకరమైన జీవితం అని అందరూ అనుకుంటారు. కానీ మహాపురుషులైన వాళ్ళ జీవితాలు ఇందుకు వ్యతిరేకంగా చెబుతున్నాయి. కష్టాలను భరించగలగటమే మనిషిని ఉన్నతుడిని చేస్తుంది. కేవలం బ్రతుకు వెళ్ళబుచ్చటానికి, శక్తివంతమైన నిండు బ్రతుకుకి తేడా ఇదే. కష్టాలు వ్యక్తిత్వాన్ని పెంచుతాయి. మా ద్వారా ప్రతి స్థలమును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. 2 కొరింథీ 2:14. ఆమెన్.